ఇండియాని కొన్ని సినిమాలు షేక్ చేశాయి. ప్రభాస్ సలార్ సినీ సునామీ తెచ్చింది. హిందీ యానిమల్ తెలుగు మార్కెట్ ని కూడా కుమ్మేసింది. హిందీ పఠాన్ సౌండ్ సౌత్ లో కూడా రీసౌండ్ చేసింది. ఇక వార్ కూడా ఇలానే బాక్స్ ఆఫీస్ డోర్ తీసింది. ఇక తగ్గనన్న పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండు తీయబోతున్నాడు. అంతా బానే ఉంది, కానీ ఒకసారి హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అంటే పాన్ ఇండియాలో కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. మరి ఇందులో ఎవరి సత్తా ఎంతుంది, ఏమని తేలబోతుంది? కొన్ని ఆసక్తికరమైన అంచనాలు షాక్ ఇస్తున్నాయి. అవేంటో చూసేయండి. సలార్ మూవీ వచ్చి రాగానే 750 కోట్లు రాబట్టింది. ఏప్రిల్లో సలార్ 2 సెట్స్ పైకి వెళ్ళబోతోంది. కథ సిద్ధం, డైరెక్టర్ సిద్ధం. ఇక ప్రభాస్ కూడా డేట్లు ఇచ్చాడు. నిజానికి సలార్ వచ్చినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా వస్తేనే 750 కోట్లు వస్తే ఆ మూవీకి సీక్వెల్ అవడంతో క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ని బట్టి సెకండ్ పార్ట్ కథలో మార్పులు చేస్తారు కాబట్టి సలార్ 2 కథ కదిలించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలా చూస్తే ఇక బాక్సాఫీసులో వసూళ్ల పూనకాలైనా సలార్తో పోలిస్తే వండర్స్ చేస్తుందనిపించే మరో సీక్వెల్ యానిమల్ పార్క్. యానిమల్కి సీక్వెల్గా ప్లాన్ చేస్తోన్న ఈ సినిమా 2025 ఏడాది మధ్యలో మొదలవుతుంది. అంటే స్పిరిట్ను పూర్తి చేశాకే సందీప్ రెడ్డి వంగ ఈ 930 కోట్లు రాబట్టే సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు. మిక్స్డ్ టాక్ వచ్చిన 900 కోట్లపైన ఈ మూవీ రాబడితే దీని సీక్వెల్ సినీ సునామీ తెచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇక పఠాన్ మూవీ సీక్వెల్ కూడా వండర్స్ చేసే ఛాన్స్ ఉంది. కంటెంట్ ఏమాత్రం బాగాలేదన్నా కూడా ఈ సినిమా 1000 కోట్లు రాబట్టింది. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఇక అది ఏ రేంజ్లో దుమ్ము దులుపుతుందో చెప్పలేం. ఆల్రెడీ పుష్ప 2 ఆన్ ద వే. పుష్ప 1 ప్రమోషన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ బెండు తీసింది. ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న పుష్ప 2 అయితే మినిమం 1000 నుంచి 1500 కోట్లు రాబడుతుందనే అంత క్రేజ్ వినిపిస్తోంది. వార్ సీక్వెల్ వార్ 2 మరీ ఇంతగా అంచనాలు పెంచలేదు, కానీ ఎన్టీఆర్ విలన్గా వస్తున్న మూవీ కాబట్టి ఈసారి బాక్సాఫీస్ బెండు తీసే ఛాన్స్ ఉంది. కానీ పాన్ ఇండియా సీక్వెల్స్లో అన్నింట్లో ఏది ఎక్కువ వసూలు రాబడుతుందనేది మాత్రం మార్కెట్ అంచనాలు ఉన్నాయి. ఇక సలార్ 2కి 1400 కోట్లు రాబట్టే సీన్ ఉందనేది ఓ అంచనా. అలానే సలార్ 2 ఈజీగా 1200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. హిందీ మీడియా అంచనాల ప్రకారం యానిమల్ పార్క్ 2000 కోట్ల రికార్డున దంగల్నే మించే ఛాన్స్ ఉంది. పుష్ప 2కి కూడా ఆల్మోస్ట్ ఇంతే క్రేజ్ ఉంది, అంతే స్టామినా ఉంది. వార్ 2 కూడా 1000 కోట్ల మూవీనే అని అనక తప్పదు.